హలో ఆల్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. డోంట్ స్కిప్ ఇట్. డే 2 ఇన్ హైదరాబాద్. నేనైతే అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్కి వచ్చాను. ఇక్కడ కలెక్షన్ అయితే అదిరిపోద్ది అంటారు. డే టైం అయితే అసలు బాగోదు, బట్ నైట్ టైం మిలమిల మెరిసిపోద్ది. అందుకే వీడియో నక్కోరా అన్నాడు ఈ భయ్య, బట్ నేనైతే వీడియో తీస్తాను. ఈ వాచెస్ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందుకే వీడియో తీసి పెడుతున్నాను. మీకు కూడా చూస్తారని షేర్ చేస్తున్నాను. కిడ్స్ కలెక్షన్ అయితే అసలు ఎక్కడ దొరకదు, అంత బాగుంది కలెక్షన్. అసలు షాపింగ్ మాల్స్లో కూడా వాళ్ళకి ఇలాంటివి వాచెస్ దొరకవు కూడా. సో అందుకే చెప్తున్నా, చాలా షాప్స్ ఉంటాయి వాచెస్వి, బట్ మనం చూసి తీసుకోవాలి, క్వాలిటీ చూసుకోవాలి, ప్రైస్ చూసుకోవాలి, మన మిడిల్ క్లాస్కి తగ్గట్టు ఎంచుకోవాలి. అందుట్లో ఈ షాప్ ఒకటి, ఈ జీన్స్ కార్నర్ ఫ్రంట్లోనే ఉంటుంది ఈ షాపు. మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకసారి చెక్ చేయండి. వాచెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. కొనేయాలనుకున్నాను, బట్ నాకు టైం లేక కొనలేదు. మీకోసం వీడియో తీస్తున్నాను. నా ప్లాన్ ఏంటంటే, మనం ఎలాగో 2 days ఉంటాము, ఒకరోజు చూసి నెక్స్ట్ డే తీసుకుందాం అనుకున్నాం, బట్ సడన్గా నేను మళ్ళీ జర్నీ చేయాల్సి వచ్చింది. సో అందుకే నేను ఏం కొనలేదు. మీరు అలా చేయకండి, చూస్తే నచ్చితే తీసేసుకోండి. ఈ గ్లాసెస్ చూసారా, సన్ గ్లాసెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. కొన్ని ఐటమ్స్ ఏంటంటే ఎంతో ప్రైస్ పెట్టినా అసలు ఏం బాగోవు, కొన్ని అయితే కొంచెం తక్కువ బడ్జెట్లోనే వస్తాయి, బట్ చూడటానికి చాలా బాగుంటాయి. అలాంటి వాటిలో ఈ గ్లాసెస్ కూడా ఒకటి అనమాట. ఎంత పెట్టినా ఒకేలా ఉంటాయి, బడ్జెట్ పెట్టినా సేమ్ ఒకేలా కనిపిస్తాయి. సో అందుకే మనం చూసి తీసుకోవాలి. నాకు ఈ గ్లాసెస్ చాలా బాగా నచ్చాయి. అలాగే మెన్స్కి పాకెట్ పౌచెస్ ఉంటాయి కదా, అవి చాలా బాగున్నాయి. అసలు నిజంగా కంపెనీ వాచెస్లా, వ్యాలెట్స్లా అనిపిస్తున్నాయి. ఈ వ్యాలెట్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. కలెక్షను ఇవి జీన్స్ కార్నర్ అని ఫ్రంట్లోనే ఉన్నాయి అమీర్పేట్లో. ఇక్కడ వాచెస్ అండ్ ఈ పాకెట్ వ్యాలెట్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా మీ బాయ్ ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వాలంటే ఇక్కడికి వెళ్ళి తీసుకోండి. కలెక్షన్ అయితే బాగానే ఉంది, అలాగే బడ్జెట్లో కూడా వస్తాయి. ఏమో నాకైతే నచ్చాయి, అందరికి నచ్చాలని లేదు కదా. ఈ బటర్ఫ్లై ఫ్రాక్స్ అయితే ఒకప్పుడు తెగ ఊపేసాయి. అలాగే వైట్ మీద లవ్ సింబల్ వచ్చేసి వ్యాలంటైన్స్ డేకి ఆఫర్లో భలే అమ్మేశారు. ఎంత ఆఫర్ పెట్టినా సరే 700 to 900 గెయిన్ చేశారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ అమీర్పేట్లో 500 చెప్పారు. నేనైతే ఫుల్ షాక్ అనమాట, ఏంటి ఇంత వర్తబుల్లా, ఇంత రీజనబుల్ ప్రైజా అని. బార్గెయిన్ చేస్తే ఇంకా 350 కూడా ఇచ్చేసేలా ఉన్నారు. బట్ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా అలాగే ఉంది. ఇంకా ఆఫర్లో అయితే 150కి 2 టాప్స్, 500కి 3 టాప్స్ అలా పెట్టేశారు. ఇంకా షరారా సెట్స్ అయితే స్టార్టింగ్ 700 to 1250 వరకు ఉంటుంది. సెట్స్ అయితే చాలా బాగున్నాయి, చూడటానికి కలర్ఫుల్గా ఉన్నాయి, బట్ కలర్ పోద్దో లేదో చూసి తీసుకోవాలన్నమాట. ఆఫర్లో 500కి 3 టాప్స్ కూడా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది, విత్ లైనింగ్తో ఇచ్చేశారు. కొన్ని టాప్స్ అయితే 250 అలా పడుతున్నాయి. ఇంకా ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. సరే రేపు వచ్చి తీసుకోవచ్చు కదా అనుకున్నాను, బట్ ఈ లోపల నేను సడన్గా బస్సు ఎక్కేసాను, ఏం కొనలేదు స్ట్రీట్ షాపింగ్లో. ఇంకా నెక్స్ట్ ఇన్విజిబుల్ చైన్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు స్టార్టింగే 150, నాకైతే కళ్ళు పోయాయి. అసలు ఎంత బాగున్నా 250కి అలా ఇచ్చేస్తున్నారు. ఇదే చైన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో 950 అలా ఛార్జ్ చేశారు. షాక్ అనమాట. ఇన్విజిబుల్ చైన్స్ చాలా వర్తబుల్. అలాగే బ్లాక్ బీట్స్ అయితే 100 నుంచి స్టార్టింగ్ 300 వరకు అలా ఉన్నాయి, విత్ సీజెడ్ లాకెట్స్ అనమాట. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే అదిరిపోయింది. ఆ జుమ్కాస్ అవి ఉన్నాయి కదా, జస్ట్ 100 రూపీసే. ఎంత సీజెడ్ అయినా సరే 250కి అలా ఇచ్చేస్తున్నారు. నెక్ పీసెస్ కూడా అంతే. ఇంత చీప్గా ఎందుకు ఇస్తున్నారో నాకే అర్థం కాలేదు. కలెక్షన్ అయితే అదిరిపోయింది. మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగున్నాయి అమీర్పేట్లో. కొన్ని షాప్స్ మాత్రమే, అన్నీ కాదు. నెక్స్ట్ ఇంకా బ్రైడల్ సీజన్ కదా, బ్రైడ్స్ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ తీసుకోవచ్చు బ్రైడ్ సెట్. అంత కలెక్షన్ బాగుంది ఇక్కడ. హిబ్బెల్స్ అంత బాగాలేవు, ఓల్డ్ మోడల్గా అనిపించాయి, బట్ కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక షాపింగ్ అయితే అయిపోయింది, చాలా అలసిపోయాము, టైర్డ్ అయ్యాము. షాపింగ్ అయిపోయింది అన్నాను కానీ ఏం చేయలేదు, జస్ట్ అంతా చూసాము, ఏదో ఒక హాఫ్ అన్ అవర్ అలా తిరిగేసి వీడియో కవర్ చేసాము అంతే. మ్యాంగోస్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో మామిడి పళ్ళు బండి చూడగానే అందరం అక్కడికి వెళ్ళాము. ఇంక మా ఫ్రెండ్స్ బేరాలు ఆడుతున్నారు అనమాట, ఎందుకంటే మంచిగా సాల్ట్ కారం అవి వేసుకుని స్పైసీగా తింటే ఎంత బాగుంటాయి. ఇంక ఇవన్నీ పోతపడేశారనమాట. ఈ పోతపడవలు నాకే తగిలారు. ఈ ఎన్ఆర్ ఫ్యాషన్స్లో కూడా బాగుంటాయి షరారా సెట్స్, ఒకసారి వెళ్ళి చూడండి. రోడ్ సైడ్ కార్నర్లోనే ఉంటుంది షాపు. ఆయన చూడండి వీడియో తీస్తున్నానని మీరు అలా చూస్తున్నాడు. ఇక్కడ శారీ అండ్ హాఫ్ శారీ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఇక షాపింగ్ పేరుతో ఒక హాఫ్ అన్ అవర్ అయితే రోడ్ సైడ్ అలా ఇలా తిరిగేసాము, బాగా అలసిపోయాము, ఆకలేసింది. బహర్ బిర్యానీ మంచి ఫేమస్ రెస్టారెంట్ అనమాట. మేమైతే ఆ బిర్యానీ తినలేదు, దాని ఆపోజిట్లో ఉన్న మంచూరియా అండ్ ఫ్రైడ్ రైస్ ఫుడ్ కార్నర్లో ఆర్డర్ ఇచ్చాము. ఆ ఆర్డర్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, నా పేగులన్నీ ఉడికిపోయాయి లోపల, అంత టైం పట్టింది. సో ఆ బిర్యానీని చూస్తూ ఈ గోబీని అలా తింటూ అలా గడిపేశాను ఆ నైట్కి.
సో ఇదనమాట నా డే 2 ఇన్ హైదరాబాదు. డే టైమ్ అంతా ఏదో ఒక వర్క్‌లో అలసిపోయాము. ఇలా నైట్ టైము స్ట్రీట్ షాపింగ్‌కని వచ్చి తిరిగాము. బట్ ఏం కొనలేదు. మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.